అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రేమైన ఆత్మీయులారా, ఈరోజు మీ ముందు ఉపవాసాల యొక్క రకాలను నేను తెలియజేయబోతున్నాను. ఉపవాసం రోజా పెద్దవారైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై విధిగా నిర్ణయించబడింది. ఉషోదయానికి పూర్వం నుండి సూర్యాస్తమయం వరకు దైవం కోసం అన్న పానీయాలను విడనటాన్ని, లైంగిక కోరికలను అదుపు చేసుకోవడాన్ని రోజా ఉపవాసం అని అంటారు. ఇస్లామియా ధర్మంలో రోజా ఉపవాసాలు 8 రకాలుగా ఉన్నాయి. అవి 1 ఫర్జే ముఅయ్యిన్, 2 గైర్ ముఅయ్యిన్, 3 వాజిబే ముఅయ్యిన్, 4 వాజిబే గైర్ ముఅయ్యిన్, 5 సున్నత్, 6 నఫిల్, 7 మక్రూ, 8 హరాం. మరి మొదటి రోజా అయినటువంటి దాన్ని మనం పరిశీలిస్తే, ఏడాదిలో 1 నెల రోజుల పాటు అంటే రంజాన్ నెలంతా ఉండే ఉపవాసాలను ఫర్జే ముఅయ్యిన్ అని అంటారు. అలాగే ఏదైనా కారణం వల్ల గాని లేక అకారణం వల్ల గాని రంజాన్ నెలలో విడిచిపెట్టేసిన ఉపవాసాలను ఆ తర్వాతి నెలలో పాటించటాన్ని ఫర్జే గైర్ ముఅయ్యిన్ అని అంటారు. మరి అలాగే ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజున లేక ఫలానా తారీఖున నేను ఉపవాసం పాటిస్తానని మనసులో మొక్కుకుని ఆ రోజున ఉపవాసం ఉండటాన్ని పాటించడాన్ని వాజిబే ముఅయ్యిన్ అని అంటారు. ఉదాహరణకు మనం పరిశీలిస్తే, ఎవరైనా తాము పరీక్షలో పాస్ అయితే రజ్జబ్ నెల మొదటి తేదీన దైవం కోసము నేను ఉపవాసం పాటిస్తానని నిశ్చయించుకుని ఆ తేదీన ఉపవాసం పాటించటం అన్నమాట. అలాగే తర్వాత మనము ఉపవాసాన్ని కనుక పరిశీలిస్తే, పరిహారం అంటే కఫారా చెల్లించే నిశ్చయంతో పాటించే ఉపవాసాన్ని వాజిబే గైర్ ముఅయ్యిన్ అని అంటారు. దీనికోసం ఫలానా తేదీ లేక ఫలానా రోజు అని నిర్ధారించవలసినటువంటి అవసరం లేదు. ఉదాహరణకు ఎవరైనా తాను మొదటి తరగతిలో పాస్ అయితే దైవం కోసం 3 రోజులు ఉపవాసం పాటిస్తానని మొక్కుకోవడం. అలాగే 5వ విషయం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజుల్లోనైతే రంజాన్ నెలను మినహాయించి ఆయన ఏ రోజుల్లో అయితే ఉపవాసాలు ఉన్నట్లు నిర్ధారితమవుతుందో మరియు ఫలానా రోజు ఉపవాసం ఉండమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినట్లు ఆధారం ఉందో ఆయా రోజులలో ఆ యొక్క ఉపవాసాన్ని పాటించడాన్ని సున్నత్ రోజాలు అని అంటారు. ఉదాహరణకు మొహర్రం నెల 9, 10 తేదీలు, హిజ్రీ నెలలోని 13, 14, 15 తేదీలు ఇవన్నీ సున్నతే గైర్ ముఅక్కిదా అనబడతాయి. అలాగే 6వ రకమైనటువంటి ఫర్జ్ వాజిబ్ మినహా మిగిలిన ఉపవాసాలు అదనపు ఉపవాసాలుగా పరిగణించబడతాయి. మరి ఈ యొక్క అదనపు ఉపవాసాలను, ఈ రోజాలను పాటించడం వలన పుణ్యం మనకు ప్రాప్తమవుతుంది. ఉదాహరణకు షవ్వాల్ మాసంలోని 6 రోజులు, షాబాన్ నెలలోని 15వ తేదీ ప్రతి శుక్రవారం, సోమవారం మరియు గురువారం ఇవన్నీ నఫిల్ రోజాలు అనబడతాయి. కొన్ని రోజులు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజాలు ఉపవాసాలు మక్రూ కూడా చేయబడ్డాయి. మక్రూ అంటే దైవానికి అయిష్టమైనవి. అవి కేవలం మొహర్రం 10వ తేదీ నాడు, కేవలం మొహర్రం 9వ తేదీ నాడు ఉపవాసం ఉండటం మక్రూ. ఉంటే మొహర్రం నెల 9 మరియు 10వ తేదీలు 2 రోజులు ఉపవాసం ఉండాలి. అలాగే భర్త అనుమతి లేకుండా భార్య నఫిల్ రోజాలు ఉండటం కూడా ఇక్కడ అవాంఛనీయమే. కొన్ని ప్రత్యేకమైన దినాలలో పాటించే ఉపవాసాలు ముస్లింలందరికీ హరాం చేయబడ్డాయి, నిషేధించబడ్డాయి. అవేంటంటే ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదహా, బక్రీద్ పండుగ మరియు తర్వాత వరుసగా వచ్చేటటువంటి 3 రోజులు. మొత్తం ఈ 5 రోజులు కూడా ఉపవాసం పాటించకూడదు. రోజా అనేది ఫర్జ్ అంటే తప్పనిసరి. రోజా ఉపవాసం ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై, ప్రాజ్ఞ వయసు వచ్చిన వారిపై, ఆరోగ్యవంతులపై తప్పనిసరి చేయబడింది. ఈ రోజాలను తిరస్కరించినటువంటి వారు కాఫీర్, దైవ ధిక్కారి అయిపోతారు. ఏ కారణమూ లేకుండా రంజాన్ ఉపవాసాలను వదిలివేసినవాడు ఘోర అపరాధానికి గురవుతాడు.
నాబాలిగ్ చిన్నపిల్లలపై ఉపవాసం తప్పనిసరి కాదు. అయితే ఉపవాసం ఉండేందుకు చిన్ననాటి నుండే అలవాటు చేయడంలో తప్పు లేదు. అలాగే పిల్లవాడికి 7 సంవత్సరాలు నిండితే నమాజ్ కోసం ఆజ్ఞాపించమని, 10 ఏళ్లు దాటితే నమాజ్ కొరకు వారిని దండించి మరీ తీసుకువెళ్ళమని, నమాజ్ చేయకపోతే వారిని దండించాలని మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది. చిన్నపిల్లలలో ఎన్ని ఉపవాసాలు వారు పాటించగల శక్తి వారికి ఉంటుందో అన్ని ఉపవాసాలు వారి చేత పాటించడం ఉత్తమం. కాబట్టి సోదరులారా, ఈ యొక్క అంశంలో అనేక విషయాలు మీకు తెలిసినవని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ తర్వాత అంశంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.